ఎందుకు? నిన్ను నువ్వు జయించావు. తన్ను తాను తెలుసుకున్నవాడే సర్వం తెలిసినవాడు అనే పాయింట్ ఒకటి ఉంది, మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాగే తన్ను తాను జయించిన వాడే, బుద్ధుడు కూడా చెప్తాడు, తన్ను తాను జయించిన వాడే ప్రపంచ విజేత అవుతాడు అని. అంటే 1000 సార్లు ఈ ప్రపంచాన్ని మనం జయించేయటం కంటే తన్ను తాను జయించడమే గొప్ప అనే పాయింటే ఇక్కడ జీసస్ మరో రూపంలో చెప్తాడు. అది ఓషో గారి వ్యాఖ్యానం అన్నమాట. అది అసలైన కీ పాయింట్ చెప్తాను. అంటే గురువు చెప్పిన విషయాల్లో మర్మం తెలుసుకోవాలి. మహావీరుడు అంటే జయించినవాడు, అందరినీ జయించినవాడు మహావీరుడు. అతను ఎవరు జయింపలేరు. మనం భారతదేశంలో ఉన్నటువంటి మహావీర అనేటువంటి మహావీరుడు గురించి మనకు తెలుసు. కానీ ఆ మహావీరుడు ఒరిజినల్ పేరేంటి? వర్ధమాన. మహావీరుడు ఎలా అయ్యాడు? బయట ఎవరి మీద యుద్ధం చేయలేదు ఆయన. యుద్ధము తను తాను జయించుకున్నాడు. అందుకోసమే ఆయన మహావీరుడయ్యాడు. తను తాను జయించుకున్నాడు. సో మనిషి ఏంటంటే తను తాను జయించుకున్నాడు కాబట్టి ఇమ్మీడియట్గా బయట వారు ఆగిపోతుంది. బయట ఎవరితోనూ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఎవరితో గొడవ పడాల్సిన అవసరం లేదు, తను తాను జయించాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, అయితే కొంతమంది మన మైండ్ చేసేటువంటి టక్కర పని ఏంటంటే మన లోపల మనం జయించడం అంటే చాలా కఠినంగా ఉంటుంది. ఆ కఠినమైన మార్గం ఎంచుకునే కంటే సులువైన మార్గం పక్క వాళ్ళ మీద నెపం నెట్టడం. ఇంకా సులువైన మార్గం అంటే నేను ఎలాగో మంచివాడిని కాలేను, కానీ నేను మంచివాడిని అని అనుకుంటే నాకు కొంత శక్తి వస్తుంది. ఐఎమ్ వెరీ వెరీ వండర్ఫుల్ పర్సన్ అని చెప్పేసి మనం అనుకోవటం వలన ఇల్యూజన్స్ అనమాట, భ్రమలు. అది పదే పదే అని అనుకోవడం వలన ఏమవుతుంది? మనకు కొంత ఎనర్జీ వస్తుంది. ఒకరు ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అలానే ఉంటుంది. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు, కేవలం భ్రమల వల్లనే అంత ఎనర్జీ వస్తే ఒక పాజిటివ్ థింకింగ్ అంటే పాజిటివ్ థింకింగ్, కానీ నీ లోపల ఉన్న నెగిటివ్ కానీ నీ లోపల ఉన్న రాక్షసుడు కానీ ఎవరు మారరు. ఇక్కడ ఇన్న కీ పాయింట్స్ అవి దాని గురించి మనకు వివరించబోతున్నారు అన్నమాట ఈ సెషన్లో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ట్రిక్ ప్లే చేయాలని చూస్తుంది. మనిషి తను తాను జయిస్తే, ఒకసారి జయించాడు అనుకోండి, అప్పుడు బయట యుద్ధం ఇమ్మీడియట్గా ఆగిపోతుంది. అది ట్రిక్ ఏంటి? మైండ్ చేసే ట్రిక్ ఏంటి? తను తాను జయించడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. తను తాను జయించడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. అంచేత ఆ ఇన్నర్ వార్ని అవాయిడ్ చేయడం కోసం ఏం చేస్తుంది? తప్పులన్నీ పక్క వాళ్ళ మీదకి నెట్టేస్తుంది. రెండు మార్గాలు. అయితే మన ఇన్నర్ వార్తో, అంటే మన లోపల మనం మదనపడుతూ బాధపడుతూ దిగులు పడుతూ ఉండటం వలన కావాలి, లేదా ఆ తప్పుని పక్కవాడి మీద నెట్టేయాలి, అంతే. అప్పుడు ఎవరైనా సరే ఎవరుంటే వారి మీద నెట్టేయాలి. ఇంట్లో పనివాడు ఉంటే ఆ పనివాడి మీద నువ్వు తప్పు చేశావు, ఎందుకంటే మనం లోపల మదనపడుతున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే, ఇదే విషయాన్ని ఓషో గారు చాలాసార్లు చాలా సందర్భాల్లో వారి బుక్స్లో చెప్తూ ఉంటారు. ఒక భర్త బయట స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇంటికి వస్తాడు, ఆ స్ట్రెస్ని భార్య మీద నెడతాడు. ఆ భార్య మీద నెట్టినప్పుడు ఏమవుతుంది? ఆ కోపం ఏం చేస్తుంది? పిల్లవాడి మీద చూపిస్తుంది. ఆ పిల్లవాడు పుస్తకాల మీద చూపిస్తాడు, లేదా తనకన్నా చిన్న పిల్లవాడు ఎవరు ఉంటే చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ మీద చూపిస్తాడు. ఇలా స్ట్రెస్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఇలా మనం కాన్ఫ్లిక్ట్, యుద్ధం లోపల ఉండే అశాంతి పక్కవారి మీదకి నెట్టేయడానికి, తను అశాంతిగా ఉంటే అందరినీ అశాంతికి గురి చేస్తారు అనేదానికి ఒక కీ పాయింట్. సో ఇన్నర్ కాన్ఫ్లిక్ట్తో అంత చాలా కష్టం. అంతర్గత యుద్ధం, మన లోపల యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరగటంలో చాలా అశాంతికి గురి అవుతూ ఉంటాం. అప్పుడేమవుతుంది? పక్కవాడు నా అశాంతికి కారణం, నా దుఃఖానికి కారణం పక్కవాడు అంటాం. నా అశాంతికి దుఃఖానికి కారణం పక్కవాడు.
అది అక్కడ ఏమవుతుంది, ఆ పక్కవాడు అనుకునేసరికి కొంత రిలీఫ్ అనమాట. తను కాదు, తను తప్పు చేయలేదు, పక్కవాడే కారణం అనేసరికి ఒక రిలీఫ్ పొందుతాడు. అమృతాంజనం అంటే తలకాయ నొప్పి వచ్చింది, లేకపోతే ఏదైనా నొప్పి వచ్చింది, ఏదో అమృతాంజనం రాయటమో లేకపోతే ఏదో జెండు బాంబు రాయటమో ఏదో రాస్తారు. రాసినప్పుడు రిలీఫ్ వస్తుంది. కానీ ఆ తలకాయ నొప్పి కారణం లోపల ఉంటుంది, మళ్ళీ మరొకసారి వస్తుంది. ఆ కారణం తెలియకుండా కాజ్ అండ్ ఎఫెక్ట్, కాజ్ తీసేయకుండా ఎఫెక్ట్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది, ఆ ప్రభావం మళ్ళీ మళ్ళీ చూపిస్తూనే ఉంటుంది. అది అక్కడున్న విషయం. కాబట్టి అందుకోసమే తను తాను జయించుకోవాలి. తన కారణం ఏమిటి, ఏ కారణం వలన ఈ ప్రాబ్లం వచ్చిందని చూసుకోవాలి. కానీ మనకేంటి, కోపం వచ్చింది, ఆ కోపానికి కారణం పక్కవాడు, అందుచేత వైలెన్స్ చేయాలి, యుద్ధం చేయాలి అని చెప్పేసి ఆ విధంగా వెళ్తూ ఉంటారు. దానివల్ల కొంత రిలీఫ్ వస్తుంది అని. అది ఆ రిలీఫ్ ఎంతవరకు టెంపరీ. తలకాయ నొప్పికి మందు రాసుకోవటం అనేది టెంపరీ రిలీఫ్, కానీ లోపల మాత్రం అలానే ఏ మార్పు లేకుండా ఉంది. సో తను తాను జయించిన వాడు అంతర్గతంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, నీ లోపల పరిణామ క్రమం జరుగుతుంది. అంతరంగా మారితే తప్ప బాహ్య పరిస్థితులు మారవు. సో ఇక్కడ పైన రిలీఫ్ వచ్చింది, పక్కవాడి మీద తప్పు అని నెట్టావు, నీ లోపల అక్యుములేషన్ అలానే ఉంది. అది ఆ పాతది అలానే ఉంది. రేపొద్దున ఈరోజు నువ్వు రిలీఫ్ పొందావు, రేపొద్దున మళ్ళీ వస్తుంది, ఆ కోపం మళ్ళీ వస్తుంది, ఆ ద్వేషం మళ్ళీ వస్తుంది. మళ్ళా నువ్వేం చేస్తావు, దాన్ని పక్కవాడి మీదకి నెట్టేయాలని ఆ నీ కోపాన్ని నీ ద్వేషాన్ని పక్కవాడి మీద నెట్టేస్తావు, కారణము ద్వేషిస్తావు. సో అక్కడ ఇతరులతో నువ్వు కొట్లాడటం బిగించేస్తావు. ఎందుకని, ఆ లోపల ఆ చెత్త అంతా పేరుకుపోయింది, నువ్వు దాన్ని బయట పడేయాలి. ఆ చెత్తను నువ్వు భరించలేవు, ఆ ద్వేషాన్ని భరించలేవు, ఆ కోపాన్ని భరించలేవు. ఎవరి మీద ఆ కోపాన్ని ప్రదర్శించాలి, ఆ ద్వేషాన్ని ప్రదర్శించాలి. అయితే తను తాను జయించిన వాడు ఏ వ్యక్తి అయితే తను తాను జయిస్తాడో అప్పుడు అతను మహావీరుడవుతాడు. అక్కడ అతను అంతర్గత అశాంతి అనేది ఉండదు, అంతర్గత గందరగోళం అనేది ఉండదు. అక్కడ యుద్ధం ఆగిపోతుంది. తానున్నది లోపల ఒక్కడే, అక్కడ ఈ రెండోవాడు లేడు. తాను జయించిన వాడికి ఎలా తెలుసుకుంటాడు, తానున్నది ఒక్కడే, రెండోవాడు లేడు. రెండోవాడు ఉంటాయి కదా గొడవ, రెండోవాడు లేడు, తానున్నది ఒక్కడే. అలాంటప్పుడు అక్కడ ఆ తాను తెలుసుకున్నవాడు, తానున్నది ఒక్కడే అని తెలుసుకున్నవాడు ఇక్కడ బయట ఎవరి మీద నేరము ఆరోపణ చేయడు. ఎందుకంటే ఆ చెత్తంతా తీసేశాడు. అప్పుడు అది ఎవరితోనూ అతను ఫైట్ చేయడు. సో ఇక్కడ మైండ్ ఏం చేస్తుందంటే ట్రిక్ ప్లే చేస్తుంది. ఇంత కష్టం తీసుకోదు. తాను లోపలికి వెళితే తాను జీరో అయిపోతుంది, శూన్యమైపోతుంది. ఆ మనసుకి పని ఏమి ఉండదు. అంచేత మనసు ఇది ఇన్నర్గా అంతర్గత అశాంతిని తాను జయించాలంటే చాలా కష్టపడాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో ఈజీ మార్గం ఏమిటి, సులువైన మార్గం ఏమిటి అని మరో మార్గం ఎత్తుతుంది మనసు. ఎందుకంటే చాలా లోపల అంతర్గత అశాంతి భరించలేదు, చాలా కష్టంగా ఉంటుంది. చాలా కారణాలు ఉంటాయి. బేసిక్ రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడు, తను ఒక మంచి ఇమేజ్ పెట్టుకుంటాడు, నేను చాలా మంచివాడిని అని లోపల. కానీ ఈ మంచివాడికి ఏమిటి ఇలా జరుగుతుంది అంటే వితౌట్ ఇమేజ్, ఆ ఇమేజ్ లేకుండా నేను మంచివాడిని అని ఇమేజ్ పెట్టుకుంటాడు. ఆ మనసు ఆ ఇమేజ్ పెట్టి బయట అది కష్టంగా ఉంటుంది జీవించడం. అంతర్గత ఏమో యుద్ధం, ఒరే నువ్వేమో మంచివాడు అంటున్నావు కానీ లోపల నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటి, అలా చేస్తున్నావు ఏంటి అని చెప్పి అంతర్యుద్ధం మొదలవుతుంది. అయితే అంతర్యుద్ధాన్ని భరించడం చాలా కష్టంగా ఉంటుంది జీవించడం. అంచేత అప్పుడు ఏమవుతుంది, ఒక
నేను దయ్యాన్ని కాదు దేవుణ్ణి అని అనుకుంటే బాగుంటుంది. నేను దయ్యాన్ని కాదు దేవుణ్ణి అని అనుకోవడం. సో అక్కడ అక్కడ రెండే రెండు. తాను దేవుడు అవ్వాలి అన్నప్పుడు హార్డ్ వర్క్ చేయాలి, ధ్యానం చేయాలి, లోపలికి వెళ్ళాలి, సాధన చేయాలి. అప్పుడు లోపల ఉన్న దయ్యము దేవుడు అవుతాడు. రెండు ఒకటే రూట్ నుంచి వచ్చింది. దేవుడు దయ్యము ఒకటే పదం నుంచి వచ్చింది, దేవా. సో బికమ్ అక్కడ సాంస్క్రిట్ వర్డ్ దేవా అనే నుంచే ఆ డెవిల్ అనేది పుట్టింది. సో మనిషి దేవుడు అవుతాడు, కానీ ఒకటే ఒక ట్రూత్ ఉంది. వన్ వే ఈజ్ టు చేంజ్ దిస్ ట్రూత్, బికమ్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్. మ్యాన్ ఆఫ్ గాడ్, నాట్ ఏ మ్యాన్ ఆఫ్ డెవిల్. బికమ్ ఏ డివైన్. మనిషి దేవుడు అవ్వాలి, అంతేగాని దయ్యం కాకూడదు. కానీ అది చాలా కష్టము. సహనమే ప్రగతి. ఎంతో సహనం పాటించాలి, ఎంతో సమయం వెచ్చించాలి. సమయమే సాధన, సహనమే ప్రగతి. కానీ అది డిఫికల్ట్గా ఉంది, చాలా కష్టంగా ఉంటుంది. రాంగ్, చాలా దూరము, చాలా దూరంగా ఉండాలి. ఇప్పుడు ఇమ్మీడియట్గా నాకు రిలీఫ్ కావాలి, నా తలకాయ నొప్పి కారణం నాకు తెలియక్కర్లేదు, ముందు నాకు రిలీఫ్ కావాలి. ఇది అక్కడ హడావిడి. సో మనిషి ఏదో ఎంతో చేయాలి. మరి ఇక్కడ ఎలా అబ్బా ఈ దయ్యాన్ని వదిలించుకోవడం? దయ్యాన్ని వదిలించుకునే కంటే దేవుడు అవటం చాలా ఈజీగా ఉంటుంది అని. డివైన్. సో యూ మే నాట్ బి అవేర్ ఆఫ్ ది రూట్ ఆఫ్ ది అంటే అసలు ఎక్కడి నుంచి, ఏ మూలం నుంచి వచ్చింది. ఆ మూలాధారం నుంచి సహస్రారం వైపుకి నువ్వు ప్రయాణం చేయకుండా, జనసాధన చేయకుండా, నువ్వు మూలంలో సరైన స్థితిని నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఆ డెవిల్ నుంచి డివైన్ వైపుకి ఎలా వెళ్ళగలుగుతావు? సో అక్కడ పాసిబిలిటీ ఉంది. రెండు పాయింట్స్. ఇది ఎందుకంటే ఒకే ఎనర్జీ. నువ్వు ఆ ఎనర్జీని నువ్వు ఒక దయ్యానిగా అంటే ఒక రాక్షసుడిగా ఉపయోగించవచ్చు, లేదా ఒక దేవుడిగా ఉపయోగించవచ్చు. అదే ఎనర్జీ. రైట్ పాత్ నిన్ను డివినిటీ వైపు తీసుకెళ్తుంది. రాంగ్ పాత్, సరికాని ఆలోచన విధానము, ఇతరుల మీద నిన్ను జయించుకోకుండా ఉండటము, పక్కవారి మీద జయించడం అనేది ఒక డెవిల్ పాత్, అంటే ఒక రాక్షస వ్యవహారం. పక్కవారిని జయించాలనుకోవడం, నిన్ను నువ్వు జయించాలని అనుకోవడమే డివైన్ పాత్. అది ధ్యాన మార్గము. సో కానీ మైండ్ ఏం చెప్తుందంటే, ఎందుకయ్యా నువ్వు మంచివాడు అని అనుకో చాలు. నువ్వు చెడ్డవాడివే కానీ నువ్వు మంచివాడు అనుకో చాలు. ఇంకేం అక్కర్లే, నువ్వు మంచివాడు అని అనుకుంటే సరిపోతుంది. నువ్వు నమ్ము, నువ్వు మంచివాడివని నమ్ము చాలు. యు బిలీవ్ దట్ యు ఆర్ ఏ గుడ్ అనుకో. అది ఈజీ. నువ్వేం చేయక్కర్లేదు, నువ్వేం సాధన చేయక్కర్లేదు. నేను మంచివాడిని అని అనుకో. జస్ట్ థింక్ దట్ యు ఆర్ ఏ గుడ్. జస్ట్ క్రియేట్ అండ్ ఇమాజిన్ దట్ యు ఆర్ ఏ బ్యూటిఫుల్. నువ్వు చాలా అందమైన వాడివి, ఆ స్వర్గలోకం నుంచి వచ్చాను అనుకో. అదే పనిగా అనుకో, ఆ స్వర్గలోకం నుంచి వచ్చారనుకో. అయితే ఎవరు నిన్ను ఇష్టపడటం లేదు, కానీ ఈవెన్ దట్ ఇల్యూజన్ ఈజ్ ఆఫ్ గుడ్. ఎవరు నిన్ను ఇష్టపడటం లేదు, అయినా కానీ నువ్వు ఆ భ్రమలో ఉండు. నేను దేవలోకం నుంచి వచ్చాను, దివ్యలోకం నుంచి వచ్చాను, నేను చాలా మంచివాడిని, నేను దివ్యలోకం నుంచి వచ్చిన దేవుడిని అనుకో. అక్కడ ఆ ఎనర్జీ వస్తుంది. ఒక ఇమాజినేషన్ అంటే ఆ ఇల్యూజన్, ఆ భ్రమలోనే ఆ భ్రమే నీకు అంత ఎనర్జీ వచ్చింది. ఆ భ్రమలు నీకేమవుతుంది? ఎనర్జీ ఇచ్చింది. అయితే సత్యం తెలుసుకుంటే, నిన్ను తెలుసుకుంటే ఇంకెంత ఎనర్జీ వస్తుంది? కేవలం ఒక భ్రమలోనే అంత ఎనర్జీ వస్తే, నువ్వు సత్యం తెలుసుకుంటే ఎంత ఎనర్జీ వస్తుంది? ఒక ఇల్యూజన్ నీకు నీ జీవితాన్ని మూవ్ అవడానికి. ఎందుకు నువ్వు మంచివాడివని నమ్మాలి. లేకపోతే అందరూ నిన్ను ఇష్టపడకపోయినా నేను చాలా మంచివాడిని అని నువ్వు నమ్మాలి. నమ్ముతున్నప్పుడు నీకు అంత ఎనర్జీ వచ్చింది, నీ జీవితం మూవ్ అయ్యింది. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి
నీకు శక్తి వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. అదే ఆ ఇల్యూజన్లోనే యు ఆల్మోస్ట్ సెంటెడ్ ఈవెన్ విత్ అన్ ఇల్యూషన్. ఆ భ్రమలోనే నువ్వు ఈ కేంద్రంలోకి నువ్వు వస్తున్నావు. కానీ ఆ ఇల్యూజనే ఉంది నీలో. ఈగో అక్కడ అయిపోయింది. ఆ ఇల్యూజన్, ఆ భ్రమ, నేను నేను చాలా మంచివాడిని, నేను ఆ దివ్యలోకం నుంచి వచ్చాను అని ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కాకుండా, ఏ ధ్యానం చేయకుండా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడేమవుతుంది, అక్కడ నువ్వు రియల్గా సెంటర్ అయితే, నువ్వు కేవలం ఆ ఇల్యూజన్లోని, భ్రమలోని నీ కేంద్రంలోకి నేను వెళ్తున్నాను, నేను చాలా అద్భుతంగా ఉన్నాను, నేను వైభవంగా ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు, అని నమ్ముతున్నావు, అదే పదే పదే అనుకుంటున్నావు. ఇలా అనుకుని కేవలం అనుకుంటేనే నీకు అలా ఉంటే, నిజంగా అదే అదే నువ్వైతే, నీ కేంద్రంలో నువ్వు ఉంటే, నిన్ను నువ్వు జీవిస్తే ఇంకెంత బాగుంటుంది. కానీ సత్యం వైపుకి నువ్వు సత్యాన్ని నువ్వు తెలుసుకున్నావు, నిన్ను జయించావు. నువ్వు ఉన్నది ఒకటే, మరొకటి లేదు, రెండవది లేదు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మం. కేవలం మాట వరకే కాదు, అది అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అంటే నువ్వు ఆ దేవుడివి నువ్వు అలా అనుకున్నంత మాత్రాన నీ లోపల ఉన్న దివ్యత్వంలోకి నువ్వు ఎలా వెళ్ళాలి? ఐఎమ్ దట్ ఐఎమ్ ఎలా వెళ్ళాలి? ఆ ఇన్నర్ ఎనర్జీస్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఎలా, అంత అద్భుతంగా ఉంటుంది. ఆ లోయర్ నుంచి హయ్యర్ వైపుకి ప్రయాణం చేస్తే, ఆ మూలాధారం నుంచి సహస్రారం వైపుకి వెళితే, భూమి నుంచి ముండేన్ టు మ్యాగ్నిఫిసెంట్ అంటారు. అంటే భూమి నుంచి దివి వైపుకి ప్రయాణం. భూమి అంటే ఆ మూలాధారం నుంచి దివి అంటే ఆ సహస్రార స్థితి. ఆ సహస్రార స్థితికి నువ్వు వెళ్తే ఎంత బాగుంటుంది. అప్పుడు ఆ లోపల ఉన్న దయ్యము, నీ లోపల ఉన్న ఏదైనా దయ్యము ఉంది అని అనుకుంటే, ఆ దయ్యము దైవమైపోతుంది. ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. సో నీ చుట్టూ ఒక వెలుగులు విరజిమ్ముతాయి. నీ ఆరా చాలా ఎక్స్పాండ్ అవుతుంది. నువ్వు ఒక దేదీప్యమానమైన సూర్యుడిగా మారిపోతావు. అది నీ స్వయం నుంచి వచ్చింది. కేవలం ఇమాజినేషన్లోనే, ఇల్యూజన్లోనే నువ్వు, ఆ ఇల్యూజన్స్, ఆ భ్రమలలోనే నువ్వు అంత శక్తి, యుక్తి లేదా నీ జీవితం ముందుకు వెళ్తుంటే, అంతకంటే గొప్పది నీ రియాలిటీ, నీ వాస్తవ స్థితిని తను తాను తెలుసుకోవడము, స్వస్వరూపానుసంధానము. చూసారా ఎలా ఉందో? నీ స్వస్వరూపం నువ్వు తెలుసుకుంటే, అసలైన నీ స్వస్వరూపం నువ్వు తెలుసుకుంటే ఇంకెంత ఎనర్జీ, ఎంత అద్భుతము. సో ఆ విత్తనం నుంచి చెట్టు వచ్చింది. ఎంత బాగుందో ఆ చెట్టు. విత్తనంగానే ఉంటే ఏమీ కనపడదు, ఏమీ లేదు. ఆ మనిషి ధ్యానం చేశాడు, మెడిటేషన్ చేశాడు, ఎంతో డెప్త్కి వెళ్ళాడు, తను తాను చూసుకున్నాడు, రెండవది లేదని తెలుసుకున్నాడు, ఉన్నదంతా తానేనని తెలుసుకున్నాడు. అప్పుడు తను ఓ మహావృక్షం అయిపోయాడు. ఆ విత్తనం నుంచి చెట్టు వచ్చింది, మొలక వచ్చింది. అప్పుడు ఏ విధంగా మస్టర్డ్ సీడ్ గురించి మనం చెప్పుకున్నాము, అలాగే ఆ మస్టర్డ్ సీడ్ నుంచి ఒక వృక్షం వచ్చింది, చెట్టు వచ్చేసింది, గ్రేట్ ట్రీ వచ్చేసింది. అలా అవుతావు నువ్వు. అది అసలైన విషయం. కేవలం నేను హ్యాపీగా ఉన్నాను, ఆనందంగా ఉన్నావు, బాగానే ఉంది. కానీ ఆనందము, హ్యాపీనెస్ అది నీ లోపల వస్తువు. నీ లోపలికి నువ్వు వెళ్ళు, ధ్యానం చెయ్యి. కేవలం భ్రమలు పెట్టడం కాకుండా నీ లోపలికి నువ్వు వెళ్ళు, ధ్యానం చెయ్యి. ఎంత లాంగ్ ప్రాసెస్ అండి, ఎవరు పడతాడు? కానీ సాహసం కావాలి. సహనం కోసం వెయిట్ చేయాలంటే నీకు సాహసం కావాలి. ధ్యానం అంటే గొప్ప సాహసం అని ఊరికే అనలేదు. ఎంతో కరేజ్ టు వెయిట్ అని. లేదండి నాకు షార్ట్ కట్ కావాలి, షార్ట్ కట్ కావాలా, ఈ విధంగా బాగా చెయ్యి. షార్ట్ కట్ మెథడ్స్ చాలా జమ్మని చెప్తారు, రెడీ అయిపోయారు. నీ ఆలోచన అప్పుడు ఎన్నో విధాలుగా నీ ఆలోచన అలా పెట్టుకుంటే ఓకే, ఎనర్జీ వస్తుంది. థాట్ ఈజ్ ఎనర్జీ. షార్ట్ కట్. అప్పుడు ఇక్కడ లైఫ్ రెండు, అక్కడ మామూలు జీవితంలో షార్ట్ కట్స్ లేవు. చూడండి, జీవితంలో షార్ట్ కట్స్ లేవు.
దేర్ ఆర్ నో షార్ట్ కట్స్. ఏది షార్ట్ కట్టు? భ్రమలే షార్ట్ కట్టు. భ్రమలలో జీవించడమే షార్ట్ కట్టు. జీవితం చాలా కఠినంగా ఉంటుంది, అనేక పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. కానీ ఆ యొక్క కఠినమైన మార్గంలో నువ్వు వెళ్ళి ఎతికితే, కఠినమైన మార్గంలో నువ్వు ఎదిగితే అక్కడ నువ్వు ఈజీగా, కష్టంగా ఉంటుంది ఆ ఎదుగుదల. కఠినంగా ఉన్న మార్గంలో ఎదుగుదల చాలా కష్టంగా ఉంటుంది. ఏది ఊరికే లభించదు, చీప్గా లభించదు. ఆ చీప్గా వచ్చేది నీకు ఏమి సహాయం చేయదు, నీ ఎదుగుదలలో సహాయం చేయదు. చీప్గా వచ్చేది నీ ఎదుగుదలలో సహాయం చేయదు. కేవలం ఎంతో హార్డ్ వర్క్ చేస్తే, సఫర్ అయితేనే నీకు హెల్ప్ అవుతుంది. చాలా వెరీ ఎఫర్ట్, వెరీ స్ట్రగుల్. అయితే అక్కడ లాంగ్ పాత్ దట్ గివ్స్ ఏ షార్ట్, నువ్వు ఆ విధంగా నువ్వు ఆ సుదీర్ఘమైన ప్రయాణంలో, ఆ ధ్యాన ప్రయాణంలో, నీ లోపలికి నువ్వు వెళ్ళడంలో అక్కడ నువ్వు పదును పెట్టబడతావు. రాపిడి చేయబడటం వలన, ఆ రాపిడి వలన నువ్వు పదును పెట్టబడతావు, షార్పన్ అవుతావు, చురుకుగా అవుతావు. నీ ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. అనుభవం ద్వారా, అనుభవమే జ్ఞానంగా మారిపోతుంది. ఆ మెచ్యూరిటీ ద్వారా, ఆ పరిపక్వత ద్వారా. సో మై డియర్ ఫ్రెండ్స్, షార్ట్కట్లో నువ్వు మెచ్యూరిటీ ఎలా అవుతావు? ఒక చిన్న పిల్లవాడు షార్ట్కట్లో ఇమీడియట్గా, ఒక 2 ఏళ్ల పిల్లవాడు, 24 ఏళ్ల పిల్లవాడు ఎలా అయిపోతాడు ఇమీడియట్గా షార్ట్కట్గా? అయితే ఇది పాసిబిలిటీ ఉంది. ఏమిటి ఆ పాసిబిలిటీ? ఆ యానిమల్స్కి ఇంజెక్షన్స్ ఇచ్చి, అవి ఇచ్చి వెంటనే అవి ఇవ్వాలని, అవి యానిమల్స్కి అవి వాటి మీద ప్రయోగం చేసి అవి మనుషుల లెక్క ప్రవర్తించాలని అది ఒక ట్రయల్ చేస్తున్నారు. పాసిబిలిటీ. హార్మోన్స్, ఒక 10 ఏళ్ల పిల్లవాడికి హార్మోన్స్ ఇంజెక్షన్ చేస్తే ఏమవుతుంది? 20 ఇయర్స్ యంగ్ మ్యాన్ లాగా, 10 ఏళ్ల పిల్లవాడు 20 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళలాగా తయారవు. షార్ట్ కట్స్. కానీ ఇలా షార్ట్ కట్ వలన ఆ మెచ్యూరిటీ ఎలా సాధ్యం కావాలి? బట్ దే థింక్ he will attain the maturity that he should have attained if he had passed through the 10 more years. 10 సంవత్సరాల పిల్లవాడు 20 సంవత్సరాల వయసు వచ్చేటట్టు నువ్వు ఇంజెక్షన్ ఇచ్చే, 20 సంవత్సరాల వయసుగా వాడి బాడీ పెరుగుతుంది కానీ వాడి మెదడు పెరగదు, మెచ్యూరిటీ రాదు, అనుభవం లేదు, ఆ స్ట్రగుల్ పడలేదు. సో అప్పుడు ఎలా తన లోపల సెక్సువల్ కోరికలు కానీ లేకపోతే మరొకటి కానీ ఆ 10 ఏళ్ల పిల్లవాడికి రాదు. కానీ అప్పుడు నువ్వు ఎప్పుడైతే హార్మోన్స్ ఇంజెక్షన్ ఇస్తే నువ్వు ఆ 20 ఏళ్ల కుర్రవాడిలాగా తయారైనా అది ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? తన ప్రేమ అంటే ఏంటి, మరొకటి అంటే ఏంటి, తన స్వేచ్ఛ అంటే ఏమిటి, ఏం లేదు. ఆ కామ క్రోధ లోభ మదమోహమాచార్యాలు అని చెప్పుకోవాలంటే వాటి నుంచి ఎలా యూటిలైజ్ చేసుకోవాలో, ఎలా దాన్ని ఎక్కడ ఏది ఎలా వాడాలో తెలియదు. అవి టూల్స్, అవి ఎలా వాడాలో ఏమి తెలియదు. ఆ కోపం అనేది ఒక టూలు, లేకపోతే ఒక చీపెరు, లేకపోతే ఆ ద్వేషం, అవన్నీ ఎలా వాడాలో, ఎక్కడ వాడాలో, ఎంత వాడాలో తెలియదు. సో నేర్చుకోలేదు, అనుభవం లేదు. ఇతరులతో ఎలా ఉండాలో, ఇతరులతో దుఃఖంలో ఎలా ఉండాలో, ఆ ఆనందంలో ఎలా ఉండాలో, ఆ ప్రేమిస్తున్నప్పుడు పొందేటువంటి ఆ సఫరింగ్ ఏంటో కూడా తెలియదు ఆ 10 ఏళ్ల పిల్లవాడు. ఆ 10 ఏళ్ల పిల్లవాడికి నువ్వు హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి 20 సంవత్సరాల వయసు వాడిగా తయారు చేసినప్పుడు ఆ 10 ఏళ్ల పిల్లవాడిలాగానే ప్రవర్తిస్తా. 20 ఏళ్ల మెచ్యూరిటీ ఎలా వస్తుంది? శరీరం మాత్రం ఆ 20 ఏళ్ల పిల్లవాడి వయసులాగా కనపడిపోతుంది, వాడి శరీరం ఎదుగుతుంది ఆ హార్మోన్స్ ఇంజెక్షన్ వలన. 10 ఏళ్ల పిల్లవాడే అలా. ఇలా ఇది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, యానిమల్స్ మీద
ప్రయోగాలు చేస్తున్నారు. ఫ్రూట్స్ వేగంగా ఆ ఫ్రూట్ ఎప్పుడు రావాలో అప్పుడే రావాలి. ఫ్రూట్స్ మీద కూడా ఇంజక్షన్స్ అవన్నీ ఇచ్చి తొందరగా వచ్చేది. చెట్ల మీద ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ట్రీకి ఇంజక్షన్ ఇస్తున్నారు. అది ట్రీ ఏం చేస్తుంది, అది న్యాచురల్గా రావాల్సింది న్యాచురల్గా రాకుండా వేగంగా అది వస్తుంది. హైబ్రిడ్ అంటారు కదా, అలాంటి హైబ్రిడ్ ఫ్రూట్స్, హైబ్రిడ్ చెట్లు ఇవన్నీ. అది ఎన్నో సంవత్సరాలకి 3 సంవత్సరాలకి రావాల్సింది. ఆ చెట్టు రావాలి, లేదా ఫ్రూట్స్ రావాలి 1 year లోపలే వచ్చేస్తాయి. ఆ ఫ్లవర్స్ అంటే అప్పుడు ఏమవుతుంది, బట్ దోస్ ఫ్లవర్స్ విల్ ల్యాక్ సంథింగ్. అలా వికసించిన పుష్పాలు దానిలో ఉన్న కొంత మాధుర్యాన్ని పోగొట్టుకుంటాయి. చూడండి, అవి నిజంగా ఫ్లవర్స్ కాదు, ఏదో సంథింగ్ మిస్ అయ్యి అవి బలవంతం చేయబడ్డాయి. ఆ యొక్క అనేక సీజన్స్ ఎదుర్కోవాలి, రకరకాల సీజన్స్. అక్కడ సీజనల్ ఫ్రూట్స్కి ఉన్నప్పుడు అవి మధ్యలో తుఫాన్లు వస్తాయి, అవి వస్తాయి, గాలులు వీస్తాయి, కొంత పూత రాలిపోతుంది, మన అన్నిటికీ తట్టుకొని నిలబడిన పూత తర్వాత కాయ అవుతుంది. అలా కాయ నుంచి మళ్ళా పండ్లు అవుతాయి. ఆ సీజనల్గా రానివ్వటం లేదు. అంత వేగమే, అంత తొందరే, ప్రతిదీ తొందరే. సో ఇక్కడ ఆ ఫ్రూట్ విత్ సూనర్ మళ్ళీ, బట్ ఫ్రూట్ విల్ నాట్ బి సో మెచ్యూర్. ఆ ఫ్రూట్ ఎంతో మెచ్యూరిటీ లేదు. సహజంగా వచ్చేటువంటి ఫ్రూట్కి, ఈ హడావిడిగా ఈ హైబ్రిడ్గా తొందరగా తీసుకునే ఫ్రూట్కి అక్కడ మెచ్యూరిటీ లేదు, ఆ పరిపక్వత లేదు. అవి ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ అవుతాయి. హైబ్రిడ్గా వచ్చేటువంటి ఏ పంట అయినా ఆర్టిఫిషియల్గా అవుతాయి. హైబ్రిడ్గా తొందరగా వచ్చే అంతా కూడా ఆర్టిఫిషియల్ అవుతాయి. అంటే 1 గ్రామ్ అంటే రియల్ గోల్డ్ కాదు, అది 1 గ్రామ్ గోల్డ్ కింద లెక్క అవుతుంది. అదే అనమాట అక్కడ ఉన్న పంట కానీ ఏదైనా. సో ప్రకృతిలో తొందర లేదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మైండ్ ఎప్పుడు కూడా తొందరపడుతుంది. ప్రకృతిలో తొందర లేదు. బుద్ధుడు కావాలంటే అందుకోసమైనా 3వ కన్ను వచ్చేసేసింది. ఎంతోమంది 3వ కన్ను ఉంది, అది ఇదని అనుకుంటూ ఉంటారు. తొందర ఆ 3వ కన్ను విజన్స్ రాగానే నాకు 3వ కన్ను వచ్చేసేసింది. కళ్ళు మూసుకోగానే విజన్స్ కనపడుతుంటే నాకు 3వ కన్ను వచ్చేసింది. తొందర, దీనికి తొందర. తెలిసింది గోరంతా, తెలియవలసింది కొండంతా ఉంది, అయినా కానీ తొందర. ఆ గోరంతా తెలిస్తేనే హడావిడైపోతుంది. ఎంతో ఉంది అక్కడ. నేచర్కి తొందర లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కానీ మనసు ఎప్పుడు తొందర పెడుతుంది. నేచర్కి ఎప్పుడూ తొందర లేదు. నేచర్ ఎదురు చూస్తుంది. ఆ ఎదురుచూపులు నిరీక్షిస్తుంది. అది ఎంత దూరమైనా నిరీక్షిస్తుంది. అనంతంగా ఎదురు చూస్తూ ఉంటుంది నేచరు, ప్రకృతి. ఆ నేచర్కి హడావిడి లేదు, తొందర అవసరం లేదు. జీవితం కూడా అలాగే. ఆ జీవితానికి కూడా తొందర ఏం లేదు. గోసాన్ అది అంతు లేకుండా ఆ జీవితం కొనసాగుతూనే ఉంటుంది. జీవితానికి తొందర ఏం లేదు. ఈరోజు అంటే అలా పుట్టి ఇలా పోవాలి అనే తొందర ఏం లేదు దానికి. ఆ జీవితం అంటే కంటిన్యూ అవుతుంది. లైఫ్ ఈజ్ చావు పుట్టుక లేనిది లైఫ్. ప్రాణము కేవలం శరీరానికి చావు అంటే పుట్టుక చావు ఉంది, కానీ ఆ జీవితానికి తొందర లేదు. కానీ మనసుకి షార్ట్ కట్ కావాలి. మనసుకి టైం లేదు, షార్ట్ కట్టే టైము. సో మైండ్ ఏముంటుంది, ఏమనుకుంటున్నావు, టైం ఈజ్ మనీ, ఇప్పుడే అంతా సంపాదించేయాలి. సహజంగా సంపాదించే పద్ధతులు ఎక్కడ కనపడటం లేదు. అంతా షార్ట్కట్లో వచ్చేయాలి. షార్ట్కట్లో ప్రతి రంగంలోనూ షార్ట్కట్లో వచ్చేయాలి. రైతు తన పంట ఒక పంట కాదు 4 పంటలు వేయాలి, షార్ట్కట్గా వచ్చేయాలి.
మళ్ళీ ఇంకా కొంతమంది ఇంకేం చేస్తారు, షార్ట్కట్లో ఆ రొయ్యల చెరువులోనో చేపల చెరువులోనో అవి పెట్టేసి ఇంకా షార్ట్కట్లో డబ్బులు వచ్చేయాలి. అలాగే ఆ డాక్టర్లు కూడా షార్ట్కట్లోనే డబ్బులు వచ్చేయాలి. ప్రతి ఒక్క అది వైద్య విధానము, భారతీయ వైద్య విధానము, భారతీయ తత్వము ఏది లేదు. ఎక్కడి నుంచో ఫారిన్ నుంచి వచ్చి దాన్ని తీసుకొచ్చి వైద్య విధానం చేస్తారు. అంత షార్ట్కట్లో మనీ మనీ మనీ. సో టైమ్ ఈజ్ మనీ. మైండ్ అంతా షార్ట్కట్టే, ఎంత మైండ్ గేమ్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ అరౌండ్. సో టైమ్ ఈజ్ మనీ. లైఫ్ నెవర్ సే దట్. లైఫ్ అలా అనదు. జీవితం అంటే అనుభవమే, అనుభవమే జీవితం అంటే అనుభవం అంటూ. లైఫ్ ఈజ్ నాట్ టైం. కాలము, జీవితం అంటే కాలం కాదు. జీవితం అంటే అనుభవము. జీవితం అంటే అనుభవము, కాలం కాదు. జీవితం ఎదురు చూస్తూ ఉంటుంది. మనసుకి మనసు ఎదురు చూడదు. సో ఎందుకంటే అది మనసు ఏం చెప్తుంది, ఇంకా వెయిట్ చేయదు. ఒక పక్క మరణం సంభవిస్తుందని, మరణం వచ్చేస్తుందని ఉంటుంది. కానీ దెర్ ఇస్ నో డెత్ ఫర్ లైఫ్. ఆ జీవితానికి మరణం లేదు, మనసుకి మరణం ఉంది. అంచేత మనసు తొందరపడుతుంది. మనసుకి మరణం ఉంది. చూడండి, మనసుకి మరణం అంటే ఏంటో తెలుసు కదా, మనసు శూన్యం చేయటం. అందుకోసమే ఆ ధ్యానంలో ప్రవేశించే కంటే ఆ ఇల్యూజన్స్లోనే ఉంటాం బెస్ట్ అన్నట్టుగా తయారవుతుంది. సో మనసు ఎప్పుడు ప్రయత్నిస్తుంటుంది షార్ట్కట్ మెథడ్లో. ఏమిటబ్బా షార్ట్కట్గా తొందరగా అయిపోవాలి అని అంటుంది. జీవితం ఎంతో నిరీక్షిస్తుంది. దానికి అనుభవమే జీవితం. అండ్ అక్కడ షార్ట్కట్ ఏమవుతుందంటే, అండ్ టు ఫైండ్ షార్ట్కట్స్ కావాలండి. ఈస్ట్ వే. ఆ ఈజిస్ట్ వే దానివల్ల ఏమవుతుంది, భ్రమలు క్రియేట్ అవుతాయి. భ్రమను సృష్టించుకుంటుంది మనసు. సో నువ్వు అక్కడ ఆ భ్రమను సృష్టించడంలో ఏమని అంటే ఏం చేస్తుందంటే, థింక్ దట్ యు ఆర్ వాట్ యు వాంట్ టు బీ. నువ్వేం కావాలో అది నువ్వు అనుకో. థింక్ వాట్ యు వాంట్ టు బీ. నువ్వేం కావాలనుకున్నావో అది అనుకో. అప్పుడు దెన్ యూ హ్యావ్ బికమ్ న్యూరిటీ. అప్పుడు టెన్షన్ మొదలు. నేనేం కావాలో అదే ఏం కాదలుచుకున్నావో అది నువ్వు అనుకో అని మనసు చెప్తుంది. థింక్ వాట్ యు వాంట్ టు బీ. నేను పలానా కలెక్టర్ అదేంటి ఐఏఎస్ ఆఫీసర్ని అయిపోవాలను, లేకపోతే నేను ఈ ఇంకా ఏదేదో హైయెస్ట్ పోస్టులు కావచ్చు, లేకపోతే నేను కోటీశ్వరుడు అయిపోవాలి, నాకు 1000 కోట్లు కావాలి, 10,000 కోట్లు కావాలి, ఇలా అనుకో అని చెప్తుంది మనసు. చూసారా, అప్పుడు లోపల అదేంటి కావలేదే అని ఒక ఎంతో ఒత్తిడికి లోనవుతారు. షార్ట్కట్ వలన, ఇల్యూషన్స్ వలన. దట్ ఇస్ వాట్ హ్యాపెన్ టు మెనీ పీపుల్. చాలామందికి షార్ట్కట్ మెథడ్లో ఏదో గొప్ప అయిపోవాలని ఎంతో ప్రయత్నం చేసి అది విఫలమయ్యి ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. సో పిచ్చివారి గృహాలు పిచ్చి పట్టే వాళ్ళుగా తయారైపోయారు. సో మ్యాడ్ హౌసెస్, మెనీ పీపుల్ హూ ఆర్ ఇన్ మ్యాడ్ హౌసెస్, దే థింక్ దే ఆర్. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, నేను నెపోలియన్ని. ఆ మ్యాడ్ హౌస్లో పిచ్చి వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను నెపోలియన్ అని భ్రమపడుతూ ఉంటారు. అలెగ్జాండర్స్ అని, ఇంకొకరు మరొకరని దే బిలీవ్. అండ్ అక్కడ వాట్ దే బిలీవ్, వాట్ యూ బిలీవ్ సో యూ బికమ్. అంటే నువ్వు ఏదైతే నేను నెపోలియన్ని లేదా నేను అలెగ్జాండర్ని అని నమ్మిన వాడు ఆ విధంగానే బిహేవ్ చేస్తాడు. అది రియాలిటీ కాదు. బిలీఫ్ ఈజ్ నాట్ రియాలిటీ. కానీ అది నీ మానసిక స్థితిని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇట్లా పిచ్చివాళ్ళ మీద అనేక ప్రయోగాలు, వాళ్ళు ఏం చేశారు ఏమిటి అని ఇలా ప్రతి విషయంలోనూ ఇలానే తయారవుతుంది.
ఉదాహరణకి ఉష గారు ఏం చెప్తారు అంటే ఈ ఉదాహరణ కొంచెం చెప్పుకొని చెప్పుకుందాం. ఏంటంటే ఆయన ఏమంటారంటే ఒక మనిషి ట్రీట్మెంట్ జరుగుతుంది, సైకాలజీగా మానసిక వ్యాధి దగ్గర జరుగుతుంది. అయితే అతను ఏమనుకుంటాడంటే ఆ యొక్క పేషెంట్ నేను గ్రేట్ నెపోలియన్ అంటాడు. ఆ 4 ఏళ్ళు పాటు ఆ సైకో అనాలిసిస్ జరిగింది. సైకాట్రిస్టు అతను ఇలా కాదు బాబు నువ్వు ఇలా ఇలా అని చెప్పాడు. సో సైకాలజిస్టు థాట్ నౌ యూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు నువ్వు, నువ్వు 3-4 సంవత్సరాలు నీకు ట్రీట్మెంట్ ఇచ్చాను, నువ్వు యూఆర్ ఓకే, నీకు ఇంకా ఎటువంటి ఇది లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు. నవ్ యు ఆర్ ఓకే, యూ క్యాన్ గో టు యువర్ హోమ్, నీ ఇంటికి నువ్వు వెళ్ళొచ్చా. అప్పుడు మనిషి ఏమన్నాడు, ఇల్లా, ఇల్లేమిటి, ఇల్లు అంటావేంటి, నా రాజప్రసాదానికి నేను వెళ్ళాలి అని ఆయన. అంటే అతను అతను ఆలోచనలో భ్రమల్లో నేను నెపోలియన్ అని అని అనుకుంటున్నాడు. నెపోలియన్ హిల్ కాదు, నెపోలియన్ బోనాపార్టీ అంటారు కదా, అలా నియంత అనమాట. అంత గొప్పవాడిని నేను అని అనుకున్నాడు. 3-4 సంవత్సరాల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నాడు. కానీ లోపల ఆ భావన అలానే ఉంది. నువ్వు ఇంటికి పోండి, మీకు అంత ట్రీట్మెంట్ అయిపోయింది, మీరు ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తే, ఏమిటి ఇంటికి ఇల్లు అంటావేమిటి, మా మందిరానికి వెళ్ళాలి, రాజప్రసాదానికి వెళ్ళాలి, మా రాజమహల్కి వెళ్ళాలి అనాలి అని అంటున్నాడు. సో it is difficult if you have become Napoleon to be treated is very difficult. You believe that you are a Napoleon అన్నప్పుడు అతనికి ట్రీట్మెంట్ చేయడం ఎంత కష్టం. ఇలా ఉంటుంది. నీ భ్రమలలో నేను జీవించడం కాదనైనా నీ వాస్తవంలో లైఫ్ ఈజ్ ఎక్స్పీరియన్స్, అనుభవమే జ్ఞానం. నేను భ్రమలో పడుకుంటూ కూర్చున్నా అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. నీలో అంతర్గత ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జరగదు. కాబట్టి ధ్యానం ఒక్కటే మార్గం ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం. ఇలాంటి జోక్స్ మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఓషో గారు చెప్తూ ఉండేవి. అలాగే మైండ్ ఎలా షార్ట్ కట్స్ తీసుకొచ్చింది, అలాగే ఈజీ వే యూ థింక్ దట్ యు ఆర్ ఏ గుడ్ అండ్ అదర్ ఈజ్ బ్యాడ్, ఇలా ఈజీగా అందరూ చేసే పని గురించి మనుషులందరూ మన చుట్టూ ఉండే మనుషులు లేదా మనము కూడా అలా ఉన్నామా అనేది ఎవరికాడు చెక్ చేసుకోవాలి. నేనే మంచివాడిని, పక్కవాడి చెడ్డవాళ్ళు అనేటువంటి ఆలోచన అంతా కూడా ఇన్నర్ ఫైట్ని అవుటర్ ఫైట్గా మార్చేసి అంతర్గతంగా తను తాను జయించకుండా, తన మీద తాను జయించకుండా తను తాను పక్కవాళ్ళ మీద జయించడానికి, పక్కవాళ్ళ మీద నేరం ఆరోపించడానికి అలా ఎందుకు జరుగుతుంది? మరి తను తాను ఏకీకృతం కాకుండా, ఇంటిగ్రేట్ కాకుండా, తనతో తాను ఏకం కాకుండా ఉంటే ఏం జరుగుతుందనే విషయాలు ఇంకా సూత్రాల్లోకి ఇంకా పూర్తిగా ఈ సూత్రంలోకి వెళ్ళే ముందు బేసిక్గా మనల్ని గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు ఓషో గారు. ఆ విధంగా ఆ గ్రౌండ్ ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ ఎందుకు పరస్పర విరుద్ధమైన విషయాలు చెప్పారు, దాంట్లో ఏమి రహస్యం ఉంది అనే కీస్ కూడా మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ నౌ. Happy day to you all. Like this video and share this video to all. Thank you.